మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత చేపట్టడంతో అందరూ అడవిని వదిలి నగరం బాటపట్టారు. నగరాల్లో తలదాచుకుంటున్న మావోయిస్టుల కోసం ఆక్టోపస్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. లేడీస్ ఉన్నారు అక్కడ దాంట్లో అందులో బిల్డింగ్ ఏం బిల్డింగ్ ఏం లేదు లేడీస్ ఉన్నారు అన్నీ అక్కడ ఎవరిదే ఉండకపోతే లేడీస్ ఉన్నారు అక్కడ దాంట్లో అందులో బిల్డింగ్ ఏం బిల్డింగ్ ఏం లేదు లేడీస్ ఉన్నారు అన్నీ అక్కడ ఎవరిదే ఉండకపోతే లేడీస్ ఉన్నారు అక్కడ దాంట్లో అందులో బిల్డింగ్ ఏం బిల్డింగ్ ఏం లేదు లేడీస్ ఉన్నారు అన్నీ అక్కడ ఎవరిదే ఉండకపోతే లేడీస్ ఉన్నారు అక్కడ దాంట్లో అందులో బిల్డింగ్ ఏం బిల్డింగ్ ఏం లేదు లేడీస్ ఉన్నారు అన్నీ అక్కడ ఎవరిదే ఉండకపోతే లేడీస్ ఉన్నారు. ఏపీలో మావోయిస్టుల కలకలం రేపింది. 60 మంది హెడ్మా టీంను ఆంధ్రాలో ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. గత నెల 26న ఏవీవీలో హెడ్మా టీం ఎంటర్ అయింది. విజయవాడ, కాకినాడ, విశాఖ, అల్లూరి, విజయనగరంలో మకాం వేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. కృష్ణా జిల్లా పెనమలూరులో ఇప్పటికే 28 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. 28 మందిలో 9 మంది దండకారణ్య స్పెషల్ జోనల్ సభ్యులుగా గుర్తించారు. అరెస్ట్ అయిన వారంతా ఛత్తీస్గఢ్ వాసులు. వీరితో పాటు మావోయిస్టు డంప్ను పోలీసులు సీజ్ చేశారు. లేడీస్ ఉన్నారు అక్కడ దాంట్లో అందులో బిల్డింగ్ ఏం బిల్డింగ్ ఏం లేదు లేడీస్ ఉన్నారు అన్నీ అక్కడ ఎవరిదే ఉండకపోతే లేడీస్ ఉన్నారు అక్కడ దాంట్లో అందులో బిల్డింగ్ ఏం బిల్డింగ్ ఏం లేదు లేడీస్ ఉన్నారు అన్నీ అక్కడ ఎవరిదే ఉండకపోతే లేడీస్ ఉన్నారు అక్కడ దాంట్లో అందులో బిల్డింగ్ ఏం బిల్డింగ్ ఏం లేదు లేడీస్ ఉన్నారు అన్నీ అక్కడ ఎవరిదే ఉండకపోతే లేడీస్ ఉన్నారు అక్కడ దాంట్లో అందులో బిల్డింగ్ ఏం బిల్డింగ్ ఏం లేదు లేడీస్ ఉన్నారు అన్నీ అక్కడ ఎవరిదే ఉండకపోతే లేడీస్ ఉన్నారు అక్కడ దాంట్లో. మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత చేపట్టడంతో అందరూ అడవిని వదిలి నగరం బాటపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ అలీం అందిస్తారు. అలీం, ఏపీలో మావోయిస్టుల కలకాలానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 31 మంది మావోయిస్టుల ప్రభావిత వారికి మద్దతు పలికి వారందరూ కూడా అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఉదయం నుంచి కూడాను ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా హాట్ ఉందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టుల కదలికలపైన నిఘా పెట్టిన పోలీసులు అలాగే ఆక్టోపస్ వీరందరూ కూడా కలిసి ఒక్కసారిగా మావోయిస్టుల శిబిరాల మీద దాడులు కూడా నిర్వహించడం జరిగింది. ఎవరైతే మావోయిస్టులకు సంబంధించి సుమారు 5 జిల్లాల్లో 50 మంది పైగా మావోయిస్టులని అరెస్ట్ చేసినట్లు కూడాను పోలీసులు తెలియజేశారు. ప్రత్యేకించి కృష్ణా జిల్లాలో 27 మంది మహిళా మావోయిస్టులని అదుపులో తీసుకున్నారు. అందులో 7 మాత్రమే పురుషులు ఉన్నారు. ఇంటెలిజెన్స్ ఆక్టోపస్ బృందాలు జాయింట్ ఆపరేషన్ ద్వారా వీరందరినీ కూడాను అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా కూడా ఇంకా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించలేదు. ఖచ్చితంగా వారి వద్ద ఎన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారనే దాని మీద కూడా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇద్మా ఎవరైతే ఎవరైతే మావోయిస్టు ప్రభావిత నాయకుడు చనిపోయారో ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన వాళ్ళందరినీ కూడాను పోలీసులు ఉక్కుపాదంతో వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అయితే ఏదేమైనా సరే కృష్ణా జిల్లా అనేది చాలా ప్రశాంతతగా ఉండే వాతావరణం. ఈ నేపథ్యంలో బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి కూడాను చాలా మంది విజయవాడ ఆటనగర్ లో పనుల నిమిత్తం వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అలాగే పనుల కోసం వచ్చారని చెప్పి కూడాను అందరూ భావించారు. కానీ వీరందరూ కూడాను మావోయిస్టు ప్రతినిధులు అనేది తెలియగానే అందరూ కూడాను ఒకంత కంగారు, ఆందోళన అనేది చాలా స్పష్టంగా స్థానికంగా ఉన్న ప్రజల్లో కనబడుతుంది. ఉదయం నుంచి కూడాను ఈ ప్రాంతం అంతా కూడాను ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పక్కన పోలీసులు అలా ఓడివి, మరో పక్కన ప్రత్యేకించి కూడా మీడియా కూడా పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి కానూరులో నెలకొంది. విజయ్, అదే ముఖ్యంగా విజయవాడ, కాకినాడ, విశాఖ, అల్లూరి, విజయనగరంలో ప్రధాన నగరాల్లో మకాం వేయడానికి కారణం ఏంటి? ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు నగరాల్లోకి రావడానికి కారణం ఏమై ఉండొచ్చు? అంటే ఛత్తీస్గఢ్ సంబంధించి కూడాను కేంద్రం పెద్ద ఎత్తున కూడాను ఒక
మావోయిస్టుని అందరిని కూడాను నిర్మూలించాలని ఒక ఆపరేషన్ తలపెట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు భారీ ఎత్తున పోలీసులు కానీ అటు ఆక్టోపస్ బృందాలు కానీ మోహరించున్నాయి. సుమారు 3,000 మంది 4,000 మంది ఒక్కసారిగా అడవులను కూడా జల్లులు పడితే విధానం, అలాగే ప్రధాన ఎవరైతే అనుచరులు ఉన్నారు మావోయిస్టు సంబంధించిన నాయకులందరూ కూడాను లొంగిపోవటం ఇవన్నీ కూడాను వీటి మీద ప్రభావం చూపాయని చెప్పొచ్చు. మొత్తమే కూడా ఎవరైతే వీరికి మద్దతుగా ఉంటారో, వారితో కలిసి ప్రయాణం చేయాలనుకుంటారో, సానుభూతి పరులు ఉంటారో వాళ్ళందరూ కూడా చల్లా చెదిరయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వారంతా కూడాను వలస వచ్చి వారి పనులు చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ప్రధాన మావోయిస్టు ప్రభావిత నాయకులు దొరికారు వారు కొంత సపోర్ట్ గా పోలీసులకి సమాచారం అందిస్తారు. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ తమకి బ్రాంచ్లు ఉన్నాయి, ఆ బ్రాంచ్లు ఎవరెవరు నివాసాలు ఉంటున్నారు, వారి మనుగడ ఎలా సాగుతుందనే దాని మీద కూడాను ఒక మొత్తం కూడా దానికి సంబంధించి విచారణలు కూడా కొన్ని అంశాలు చెప్పే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన వారందరూ కూడా అదుపులో తీసుకుంటున్నారు అనేది మన దగ్గర ఉన్న సమాచారం. మొత్తమే కూడా సుమారు ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఒక్కరోజే 50 మంది వరకు కూడాను మావోయిస్టు ప్రభావిత ప్రతినిధుల్ని పట్టుకోవడం అనేది చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి అఫిషియల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి మెసేజ్ అయితే రాలేదు. కానీ దానికి సంబంధించి డిఐజీ ఇందాక కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు రంపచోడవరంలో. ఆయన సంబంధించి కూడా దానికి సంబంధించి వివరాలు వెల్లడించడం జరిగింది. AK-47 గన్నులతో పాటు కొన్ని ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ అన్నింటిని కూడాను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అలీ. Intelligence inputs based గా ల్యాండ్ ఆర్డర్ పోలీస్ అండ్ ఆక్టోపస్ టీమ్స్ అదే విధంగా ఇంటెలిజెన్స్ సంబంధించిన జాయింట్ ఆపరేషన్ ఈ రోజు చేయడం జరిగింది. మీరు వెనకాల చూస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో 5 ఫ్లోర్ లో ఈ రోజున హతం కాబడిన లేదా ఎన్కౌంటర్ లో సంబంధించబడిన హిడ్మా అనే అతని దళానికి సంబంధించిన టోటల్ గా 28 మంది మావోయిస్టులు ఇక్కడ షెల్టర్ తీసుకున్నట్టు మనకు వచ్చిన క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ గా ఇక్కడ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. వారిని అందరినీ కూడా మేము అదుపులో తీసుకున్నాం. ముఖ్యంగా దీంట్లోకి తీసుకుంటే మేజర్ అచీవ్మెంట్ ఆఫ్ ఏపీ పోలీస్ ఈరోజు మారేడుమిల్లో హిడ్మా ఎవరైతే టాప్ కమాండర్ ఉన్నాడో అతను ఈరోజు ఎన్కౌంటర్ లో మరణించడం జరిగింది. అంతేకాకుండా వివిధ ప్లేసెస్ లో సైమల్టేనియస్ గా ఏపీలో ఆపరేషన్స్ కూడా జరగడం జరిగింది. మన జిల్లాలో జరిగిన ఆపరేషన్స్ వల్ల మన జిల్లాలో మేజర్ క్యాచ్ కృష్ణా జిల్లాలో 28 మంది మావోయిస్టులు పడుతున్నారు. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే అతను మావోయిస్టుల యొక్క చీఫ్.